హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సునీత సుబ్రహ్మణ్యం అండి. ఈరోజు నేను మీకు తెలగపిండి, మునగాకు, పచ్చిరొయ్యల కూర ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. తెలగపిండి నువ్వుల నుంచి తీసిన పిండి అండి. పచ్చిరొయ్యలు, సీ ఫుడ్, మునగాకు, ఈ మూడిట్లో ఉన్న బెనిఫిట్స్ మీకు ఆల్రెడీ చాలా వరకు తెలిసే ఉంటుంది. తెలగపిండి తెలియని వాళ్ళకి ఎవరైనా ఉంటే ఇది గానుగులో ఉంటుంది, కొనుక్కోండి, బాగుంటుందన్నమాట. అండ్ దీనివల్ల గట్ హెల్త్ బాగా ఉపయోగపడుతుంది, ఆరోగ్యకరంగా మారుతుంది. ఇప్పుడు మనం ఎలా చేసుకోవాలో చూద్దాము. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఉల్లికాడలు, కొంచెం కొత్తిమీర, దాని తర్వాత మనం ఆల్రెడీ కడిగి శుభ్రంగా పెట్టుకున్న మునగాకు వేసుకొని ఈ అన్నిటిని బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవడమేనండి. మునగాకు గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. దానిలో ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో చాలామందికి ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఈ మూడిటి కాంబినేషన్లో ఈ కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మునగాకు తినని వాళ్ళు కూడా దీనిలో వేస్తే తినడానికి ఇష్టపడతారు. ఇప్పుడు మనం పచ్చిరొయ్యలను శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకొని, ఇదేనండి తెలగపిండి 50 గ్రామ్స్ ప్యాకెట్స్ నేను 2 అంటే 100 గ్రామ్స్ వేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఇవన్నీ వేగిన తర్వాత మనం ఆల్రెడీ శుభ్రం చేసి పెట్టుకున్న పచ్చిరొయ్యలను వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత రాళ్ళుప్పు, నేను ఆల్రెడీ ఎప్పుడు చెప్తాను ప్రతి వీడియోలో, నేను నాన్ వెజ్ కర్రీస్కి ఎక్కువ శాతం రాళ్ళుప్పే వాడతాను, అందుకని రాళ్ళుప్పే వేస్తాను. దాని తర్వాత కొద్దిగా పసుపు, ఆల్రెడీ ఫ్రెష్గా రుబ్బి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇలా బాగా ఫ్రై చేసుకొని రొయ్యల్లో వాటర్ అన్ని ఇలా పైకి తేలేంత వరకు ఉడికించుకున్న తర్వాత కారం తగినంత వేసుకొని ఎసరు పోసుకోవాలండి. ఎందుకంటే తెలగపిండి ఉడకాలి కదా, అందుకని ఖచ్చితంగా ఎసరు పోసుకోవాల్సిందే. వాటర్ లేకుండా ఈ కర్రీ వండలేము. 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్, ఇది తెలగపిండి కొలుచుకొని 1 గ్లాస్ ఆఫ్ తెలగపిండికి 2 గ్లాసుల ఆఫ్ వాటర్ వేసుకోవాలి. వేసుకుని ఎసరు కాగిన తర్వాత ఎసరుతో పాటు రొయ్య కూడా ఉడుకుతుందన్నమాట. ఇలా కాగిన తర్వాత వాటర్ బాయిలింగ్ స్టేజ్ వచ్చిన తర్వాత మనం ఆల్రెడీ పెట్టుకున్న తెలగపిండిని వేసి ఇలా తిప్పుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగు పట్టేస్తుంది. నిదానంగా ఇలా కలుపుకుంటూ ఉండడమే. ఇలా పొడి ఆడేంత వరకు లో ఫ్లేమ్లోనే పెట్టుకుని ఇలా కలుపుకుంటూ పొడిలాడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమేనండి. అంతే టేస్టీగా ఉండే తెలగపిండి, మునగాకు, పచ్చిరొయ్యల కూర రెడీ. వేడి అన్నంలో ఇది తీసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. ఈ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.